ఈ షోలో పనిచేయడానికి నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, జడ్జిలు ఎందుకు వస్తారో వాళ్ళకి తెలుసు, ఎలా పర్ఫామ్ చేయాలో మన జోడీలకి తెలుసు. కానీ ఏమీ చేయకుండా ఊరికే వచ్చి తిరిగి తేరగా ప్రొడక్షన్ ఫుడ్ తిని వెళ్ళిపోవడానికి ఓ నలుగురు వస్తారు. లెట్ మీ ఇన్వైట్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. ఎందుకు ఇలాగైపోయింది మా టీం లీడర్? పోయిన వారం అందంగానే ఉంది అనుకున్నావే. లాస్ట్ వీక్ బానే ఉంది. నేను కొంచెం కష్టపడుతున్నా అందుకు. ఏం కష్టం? నేను సిద్ధు కోసం రవ్వ కేసరి చేశాను. రవ్వ కాదు, పలుకుల్లో కేసరి. పలుకుల్లో కేసరి కాదండి, మన ఇద్దరిని చూసి సో క్యూట్ కపుల్ అంటున్నారు తెలుసా? ఆది డింపుల్ సో క్యూట్, చంపల్ ఆది డింపుల్ సో క్యూట్ అన్నాడండి. ఆది డింపుల్ నాకేం లేవే. ఆది డింపుల్ అయి ఉండదే, ఆది దంపతుల్లో ఉన్నారు, సో క్యూట్ అని ఉంటారు. భయ్యా ఈరోజు కొన్ని సీక్రెట్స్ ఉండబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? 25 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన సీక్రెట్స్ మొత్తం బయట పెట్టేస్తారా? ఏమనుకుంటున్నావు నువ్వు? కాదండి, నాకు తెలియని సీక్రెట్లు ఏమైనా ఉన్నాయా? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నీ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వారం సీక్రెట్ ఓట్స్ ఉండబోతున్నాయి, ఎందుకంటే వచ్చే వారం ఎలిమినేషన్ ఉందని చెప్పబోతున్నా. ఇంతలో సీక్రెట్ అదైతే ఏమేం చేసుకో. ఎక్కడ మా ఆవిడ సీక్రెట్స్ బయటపడతా నేను భయపడ్డా. నేను అదే టెన్షన్. నాకు ఇప్పుడే ఐడియా జస్ట్ ఇలా ఒక్కమంది తట్టింది. హన్సిక గారు, తేజస్ మాస్టర్ ప్రాపర్టీని మన టీమ్ లీడర్స్ వాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్ ఆది గారు అండ్ సిద్ధు గారు ఆన్ టు ద డయాస్ ప్లీజ్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం లేదు సార్, వీళ్ళు ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా ఈ హైలైట్ ఆఫ్ ద సాంగ్ అని ఏదైతే అన్నారో హన్సిక గారు, దాన్ని ఇప్పుడు ఆది గారు పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళు బెట్స్ యూస్ చేశారు, వీళ్ళు వితౌట్ బెట్స్. గ్రేట్ 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 జాబ్, గ్రేట్. నేను ఊపేది తీసుకుంటా, మనోడు ఎక్కేమని. నేను ఊపుతా, నువ్వు పైకి ఎక్కు. మీరు పట్టుకోండి, అది రాడ్ పట్టుకొని ఎక్కండి. పైకి లేపుతాం. లేపండి వదలండి 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 రా వదలండి వదలండి వదలండి. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఉయ్యాలైనా ఇంకొద్దు ఇంకొద్దు, అది చాలు అంతే. అటు ఇటు అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? ఆపండి రే ఆపండి. ఎక్కుతాడు వాడు ఇటు వస్తాడు, నేను అటు వెళ్తా. ఒరే ఒప్పుకండి రే. ఇక్కడ జంప్ కొట్టు జంప్ కొట్టు. అదే అది నీకు బాగా వచ్చినటువంటి డాన్స్ స్టెప్ ఏంటి సార్? నీకు బాగా వచ్చిన డాన్స్ స్టెప్ ఏంటి చెప్పు. అక్కడి నుంచి ల్యాండ్ అవుతావా? అది కొంచెం ఈజీ ఏమో. సాంగ్ ఎంట్రీ చేస్తావు, పైనుంచి దూకేస్తావు కిందకి. ఏంటి షూరా? వాడు ఏంటి తమాషా కదండి, వాడు చేస్తాడు. తర్వాత ఏమైనా ఉన్నాయి, అది వేరే విషయం. ఎక్కడో కొడుతుంది సీనా. ఇగో నువ్వు ఇలా చేసుకుంటూ అటు నుంచి రా, వాడు ఇటు నుంచి వస్తాడు. క్రాస్ ఓవర్ అనమాట. వాటి సైడ్ బ్యాలెన్స్ చేయరా, నేను ఇటు సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఒకసారి లైట్ ఊపండి, స్లోగా ఊపండి. ఇప్పుడు ఏం కాదు, పట్టుకో. నాకేం కాదని చెప్పి ఆయన పట్టుకుంటున్నాడు చూడండి మాస్టర్. అలా త్వరగా చెయ్యన్నా, ఏదో ఒకటి అయిపోద్దా పని. నువ్వు దూరం రారా. సార్ కెమెరామెన్ సార్, ఆది టు ద లెఫ్ట్ లెఫ్ట్ అట. నేను కావాలంటే షో నుంచే లెఫ్ట్ అవుతా, ఎందుకు ఇవన్నీ మాకు? అదే అయ్యేలా ఉంది, ట్రై చేద్దాం. సౌండ్. ఈ స్టెప్ అవ్వేలా లేదు, నాకు అర్థమైంది. ఇందాక హర్ష డింపుల్ ఏం చేశారంటే, హర్ష అక్కడ పైన పడుకుని ఇలా జారాడు. అది పైకి లేపుతాం. అది అది జస్ట్ జారటం. రెడీ రెడీ కమాన్. అందరు ఆది కోసం గట్టిగా చిటికెలు. లేపండి. వదిలేదురా. అయ్య బాబోయ్, వెనక్కెళ్ళిపోతాను. అరే రే అరే వెనక్కి వచ్చేస్తారే.
ఇద్దరులో ఎవరో ఒకరు దాయిదాయిదమ్మ స్టెప్ ఒకటి వేస్తే ఇంక దింపేద్దాం. నేను వేసానబ్బా. ఏం వేసావు? నేను లోపల దాయి దామ్మ దాని అమ్మ అన్నీ వేసా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. దోస్తీ స్పెషల్. అసలు చిట్టి చిరంజీవి గారు వాక్ చేశాడు. బాలయ్య బాబు గారు బ్యాట్ పిలుస్తుంటే బ్యాట్ వచ్చేది. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. నాకు బాలయ్య చాలా ఇష్టం. మెయిన్ గా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇంట్లోనే వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటే మీ ఇద్దరం బయట కాపలాగా వేస్తాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. Especially Mukul neck thing, that was good. ఫ్యాబ్యులస్ జాబ్ అండ్ నా ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చింది. కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్లు రాబోతున్నారు. మాస్టర్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ట్వంటీ 25 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి కూడా మేము యారా అనుకోలేదు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ మాస్టర్ ఎవరికి లేనేసేవారు ఇంజనీరింగ్ కాలేజ్ లో తెలుసుకోవాలని ఉంది. క్లాస్ అవుతూ ఉండేది, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళు. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ అవగానే రీడని చూస్తే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడడం. మాస్టర్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ థింగ్. అంటే మాస్టర్ లవ్ మ్యారేజ్ అని చెప్పారు లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పావుగా ఇప్పుడు. సుందరి నేనే నువ్వంతా చూడని నీలో నన్నంతా. You stole the show, master. గూడలో నిలమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. ఈ రోజు కూడా నేను తనకి ఒక్క గిఫ్ట్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. తనకి నా మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ గిఫ్ట్ ఒకటి ఇద్దామని. సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేక బుగ్గపై చిన్న ముటిమ కూడా ముఖ్యమేలే. ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ టు ఎండ్ అద్దిరిపోయింది. అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు, మరి మన యాంకర్ కు ఒక సర్ప్రైజ్ ఉండాలి కదా. 1 2 3. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. మనోడు ఇప్పుడు స్టడీగా నిలబడ్డాడు కదా, మీరు చెప్పే విషయాన్ని కంగారు పడిపోవాలి. అంటే మొత్తం అన్ని అలాంటివి ఉన్నాయి. అరే సార్ ఏం చెప్దాం, అది ముంబైలోనూ పోనీ వైజాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ ఒక హీరో కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా.
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మీ స్టైల్ బాగుంది. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది కథాస్తని పందిరన్నది. నేను ఒక్కసారి బాబాయ్ని హక్ చేసుకుంటాను. చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు, మళ్ళీ మీ దగ్గర చూశానండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ఆ మూడోవాడు కూడా రావాలి. ఇందాక వీళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే అక్కడ కూర్చొని నాకు అసలు ఆగలేదండి. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. మీ ముగ్గురు చిట్టి మాస్టర్ కి మాత్రం ఎప్పటికీ రుణపడి ఉండాలి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే చిట్టి మాస్టర్ అంటే దేనికన్నా వీళ్ళే చిట్టి మాస్టర్ అంటే. పాడే పువ్వుల జంట మేమే, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి.